పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి గ్రామాల్లో ఉన్నటువంటి పోలింగ్ బూతుల్ని తారుమారు చేసి ఒక గ్రామం ఓటర్లు వేరే గ్రామం వెళ్ళి ఓటేసే విధంగా ఈరోజు ఎనాక్జర్ 7 వచ్చినటువంటి పరిస్థితి అవుతుంది. దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇతర అభ్యర్థులు కూడా తీవ్రమైన అభ్యంతరం తెలుపుతున్నారు. మన దగ్గర కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఉన్నారు. చెప్పండి సార్, ఎందుకు ఈ విధంగా పోలింగ్ బూతుల్ని మార్చాల్సినటువంటి అవసరం వచ్చిందంటే దీని వెనుక ఏదైనా కుట్ర ఉందని మీరు భావిస్తున్నారు? డెఫినెట్గా ఈ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో ఘనకార్యాలు చేసింది. ఇష్టం వచ్చినట్టు వైసీపీ కార్యకర్తల మీద బైండ్ ఓవర్లు చేస్తూ ఉంది. ఇష్టం వచ్చినట్టు మా వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడతా ఉంది. ఇష్టం వచ్చినట్టు మా నాయకుల మీద మా కార్యకర్తల మీద హత్యాయత్నం ప్రయత్నాలు చేస్తూ ఉంది. తీవ్రమైన దాడులు చేస్తూ ఉంది విత్ ద సపోర్ట్ ఆఫ్ పోలీస్. ఇప్పటి వరకు దాడి చేసిన వాడిని ఒక్కడిని అరెస్ట్ చేయలే. ఇప్పటి వరకు ఇంకా పోలీస్ సపోర్ట్ లేదని ఎట్లా అనుకోవాలి? సో పూర్తిగా పోలీసుల అండదండలతో ఇష్టం వచ్చినట్టు అరాచకాలు సృష్టిస్తూ ఉన్నారు. ఇవన్నీ సరిపోవన్నట్లుగా మరొక ఘనకార్యానికి శ్రీకారం చుట్టినారు. ఈ అనెక్షర్ 7 ఒక 2 రోజుల క్రితం రిలీజ్ అయింది. దీంట్లో ఈ అనెక్షర్ 7 చూస్తే ఇది నిజంగా మరి ఎన్నికల కమిషన్ ఎందుకు ఇంత ఘోరంగా రిలీజ్ చేసిందో అర్థం కాని పరిస్థితి. ఒక గ్రామంలో ఉన్న ఓటర్లు ఆ గ్రామంలో పోలింగ్ బూత్ ఉంటే ఆ గ్రామంలో ఓటు వేసే స్వేచ్ఛ లేకుండా పక్క గ్రామానికి ఇచ్చారు. 2021లో ఎర్రబల్ల గ్రామస్తులు ఎర్రబల్లలోనే ఓటేశారు. నల్లప్రెడ్డిపల్లె గ్రామస్తులు నల్లప్రెడ్డిపల్లెలోనే ఓటేసినారు. నల్లగొండవారపల్లె గ్రామస్తులు నల్లగొండవారపల్లెలోనే ఓటేసినారు. 2021 వరకు ఎప్పుడు జెడ్పీటీసీ ఎప్పుడు ఎంపీటీసీ ఎన్నికలు జరిగినా ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని పర్యాయాలుగా ఎప్పుడూ ఇదే పద్ధతే కొనసాగింది. కానీ ఫర్ ద ఫస్ట్ టైం మార్పు చేసినారు. పోలింగ్ బూత్స్ షిఫ్ట్ చేయడం ఎక్కడైనా మనం చూసింటాం, కానీ ఓటర్లను పోలింగ్ బూత్స్ అట్లే పెట్టి ఓటర్లను షిఫ్ట్ చేయడం అనేది చాలా వింత, ఇది చాలా విడ్డూరం. ఇది ఎక్కడ చూసి ఉండం. ఇప్పుడు దీని పర్యవసానం 4000 మంది ఓటర్ల మీద పడతా ఉంది. నల్లప్రెడ్డిపల్లెలో పోలింగ్ బూత్స్ ఉన్నప్పటికీ వాళ్ళు నల్లగొండవారపల్లెపై ఓటేయాలి. నల్లగొండవారపల్లెలు 650 ఓట్లు ఉన్నాయి. నల్లగొండవారపల్లెలో వాళ్ళకి ఒక పోలింగ్ బూత్ ఉంది. కానీ ఆ పోలింగ్ బూత్లో 650 ఓట్లలో ఒక్క ఓటు కూడా లేదు. వాళ్ళందరూ 4 కిలోమీటర్ల ప్రయాణం చేసి నల్లప్రెడ్డిపల్లెకి వచ్చి ఓటేయాలి. ఎంత మీనింగ్లెస్ చెప్పండి. ఇది ఎంత అన్యాయం ఇది. అంటే ఇది కేవలం ఆ 4 కిలోమీటర్లు. ఇప్పటికీ ఈ మధ్యనే ఆ ఊర్లో లా అండ్ ఆర్డర్ ఇష్యూ జరిగింది. మా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మీద, మా మండలి లీడర్ రామలింగారెడ్డి గారి మీద అక్కడ దాడి కూడా జరిగింది, హత్యాయత్నం ప్రయత్నం జరిగింది. సో అటువంటి పరిస్థితుల్లో ఆ గ్రామస్తులు 4 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వచ్చి నల్లప్రెడ్డిపల్లిలో ఓటేయాలంటే ఇప్పటికే పోలీసులను అడ్డం పెట్టుకొని వీళ్ళు ఎన్నెన్నో అరాచకాలు చేస్తూ ఉన్నారు. మరి ఏ రకంగా ఆ 4 కిలోమీటర్లు ఆ నల్లగొండవారిపల్లెలో వచ్చి నల్లప్రెడ్డిపల్లిలో ఓటేయగలరు? ఓటేసే పరిస్థితి ఉండదు. పోలింగ్ శాతం తగ్గుతుంది. మరి టీడీపీ నాయకులు పోలీసుల సపోర్ట్తో బూతుల్లోకి ఎంటర్ అయ్యి బూతుల్లో సైక్లింగ్ చేసుకునే స్వేచ్ఛ కూడా కలుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల కమిషను ఇంత ఘోరమైన డిస్క్రిపెన్సీని ఎన్నికల కమిషను సత్వరమే రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉంది. దిస్ ఈజ్ అంటే మరీ ఇష్టం వచ్చినట్లు ఇప్పుడు 4 కిలోమీటర్ల ప్రయాణం చేసి నా ఇంటి పక్కనే పోలింగ్ బూత్ ఉంటుంది, కానీ నాకు అక్కడ నా ఓటు అక్కడ ఉండదు. నిన్న మొన్నటి వరకు నా ఓటు అక్కడే ఉండింది లోకల్ బాడీ ఎలక్షన్స్లో. ఇప్పుడు నేను ఓటేయాలంటే 4 కిలోమీటర్ల ప్రయాణం చేసి ఓటేయాలి. దీని ఇంప్లికేషన్ 4000 ఓట్ల మీద. 4 కిలోమీటర్లు వెళ్ళి ఓటేయాలన్నప్పుడు జరుగుతున్న సంఘటనలు, ఉద్రిక్త పరిస్థితులు అన్నీ ఉన్నప్పుడు అసలు ఓటర్ సేఫ్టీ ఏంటి? మామూలుగా ఓటర్కి ఏది దగ్గర ఉందో అది పోలింగ్ బూత్ పెట్టడం అనేది మనం ఆనవాయితీగా చూస్తున్నాం. ఇప్పుడు ముఖ్యంగా ఓటర్ సేఫ్టీ అనేది ఇక్కడ కీలకమైన అంశంగా మారుతుంది. మీరు ఎలా భావిస్తారు? దిస్ ఈజ్ అంటే చెప్తున్నా కదా, ఇది హైలీ ఇర్రెస్పాన్సిబుల్. అది ఎన్నికల కమిషన్ తప్పు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్లో ఎన్నికల కమిషన్ చేసిన తప్పు కావచ్చు, ఏదైనా తప్పే. ఈ తప్పును తప్పకుండా రెక్టిఫై చేసుకోవాలా. నిజంగానే ఈ మధ్య జరుగుతూ ఉన్న లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ పులివెందుల కాన్స్టిట్యున్సీలో, పులివెందుల మండలంలో, అదేవిధంగా ఏ రకంగా పోలీసులను అడ్డపెట్టుకొని కంటిన్యూస్గా డిపార్ట్మెంట్కి మేము కన్వే చేస్తూ ఉన్నాం. ఊర్లో టీడీపీ తరపున ఎన్ని బ్యాచ్లు తిరుగుతూ ఉన్నాయి, వాళ్ళ కార్లలో ఎన్ని రాడ్లు ఉన్నాయి, ఎన్ని హ్యామర్స్ ఉన్నాయి, ఎన్ని లీటర్ల పెట్రోల్ క్యాన్లు ఉన్నాయి, అన్నీ చెప్పినా కూడా ఎక్కడే కానీ ఎవరిని ఆపింది లేదు, ఎవరిని పట్టుకుంది లేదు, ఎక్కడ ఎవరిని అరెస్ట్ చేసింది లేదు. 2 ఘటనలు జరిగినాయి, తీవ్రమైన ఘటనలు, హత్యాయత్నాలు జరిగినాయి. ఆ 2 ఘటనల్లో పాల్గొన్న బ్యాచ్లు ఒకటే. 2వ ఘటనలో ఇంకొంచెం ఎక్కువ మంది పాల్గొన్నారు. కానీ ఇప్పటికీ ఒక్కరిని అరెస్ట్ చేసింది లేదు. వాళ్ళు ఇప్పటికీ ఊర్లో స్వేచ్ఛగా తిరుగుతున్నారు. అవసరమైతే పోలీస్ స్టేషన్లో పోయి డిఎస్పీతో మాట్లాడి కూడా వస్తారు వాళ్ళు.
కానీ వాళ్ళని అరెస్ట్ చేయరు. రెండు 307 కేసులు ఉన్నాయని అరెస్ట్ చేయరు. అంటే కేవలం పోలీసులను అడ్డం పెట్టుకొని ఈ ఎలక్షన్లు తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా చేస్తూ ఉంది. ఇవాళ మేము స్థానికంగా తెలుగుదేశం పార్టీని కాదు ఫేస్ చేసేది, రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీస్ శాఖను ఫేస్ చేసి ఎలక్షన్లు చేస్తున్నాం. ఇప్పుడు ఎన్నికల కమిషన్ అన్న ఇంత సపోర్ట్ ఉంటుంది అనుకుంటే ఎన్నికల కమిషన్ కూడా ఇంత ఘోరంగా ఉంటుందని నిజంగా ఎక్స్పెక్ట్ చేయలే. ఎన్నికల కమిషను ఇంత ఘోరంగా అనెక్షన్ 7 రిలీజ్ చేస్తుందని చెప్పి నిజంగా ఊహించలేదు. మరి తప్పకుండా ఇది పొరపాటున జరిగిన పని అయితే తప్పకుండా రెక్టిఫై చేసుకోమని చెప్పి ఎన్నికల కమిషన్ను మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, మనవి చేస్తాం. మీరు ఇలాంటి ఫిర్యాదులు చేస్తున్నారు, వాళ్ళేమో లేదు వీళ్ళు ఓటమికి భయపడి ఎన్నికల నుంచి తప్పుకునేందుకే ఇట్లాంటి ఫిర్యాదులు పోలీసుల మీద వాళ్ళ మీద ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతున్నారు. దీన్ని ఎట్లా తీసుకుంటారు? అభివృద్ధిని మేము ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో గెలిచి అభివృద్ధిని చంద్రబాబు చేతిలో పెడతాం మేము ఈ పులివెందుల మండలాన్ని అంటున్నారు. ఇప్పుడు మీరే చూస్తూ ఉన్నారు వాళ్ళ క్యాంపెయిన్ ఏం జరుగుతుంది. ఎప్పుడు మనిషి బలహీనత నుంచే దాడులు అనేటివి వస్తాయి. ఎందుకు దాడులు చేస్తూ ఉన్నారంటే ఇన్సెక్యూర్ ఫీలింగ్తోనే వాళ్ళు దాడులు చేస్తూ ఉన్నారు మా వాళ్ళ మీద. ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఎవరికి ఉంది? వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు మా వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉన్నారు. ఓడిపోతామన్న ఇన్సెక్యూర్ ఫీలింగ్తోనే వాళ్ళు మా వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉన్నారు. మేము తప్పకుండా 100% నెగ్గుతామన్న సంపూర్ణ విశ్వాసం మాకుంది కాబట్టి మేము ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్ కావాలని చెప్పి రైట్ ఫ్రమ్ డే 1 ప్రతి ఎన్నికల కమిషన్ అడుగుతూ ఉన్నాం. లోపల సీసీ ఫుటేజ్ కావాలని అడుగుతున్నాం. పోలింగ్ బూత్స్ ప్రెమిసెస్లో కూడా సీసీ ఫుటేజ్ కావాలని చెప్పి ఎన్నికల కమిషన్ మేము అడుగుతూ ఉన్నాం. వై? బికాజ్ వీ వాంట్ ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్. మేము అంత క్రిస్టల్ క్లియర్గా ఉన్నాం. ప్రతి ఓటరు వచ్చి స్వేచ్ఛగా తన ఓటు వినియోగించుకునే పరిస్థితి కల్పించమని చెప్పి ఎన్నికల కమిషన్ అయినా రాష్ట్ర ప్రభుత్వాన్నైనా మేము అడుగుతూ ఉన్నాం. కానీ ప్రభుత్వం యొక్క ఉద్దేశాలు అలా లేవు. ప్రభుత్వం ఉద్దేశం ఎంతసేపునే పోలీసులను అడ్డం పెట్టి ఈ ఎలక్షన్ను డిస్టర్బ్ చేసి బూతులు క్యాప్చర్ చేసి అడ్వాంటేజ్ తీసుకోవాలనే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది, రూలింగ్ పార్టీ చేస్తూ ఉంది, తెలుగుదేశం ప్రభుత్వం చేస్తూ ఉంది. వాళ్లకు మాకున్న తేడా అది. సో ఎవరికి గెలుపు మీద ధీమా ఉంది, ఎవరికి గెలవలేమన్న అభద్రత ఉందనేది ఇంకా మీరే అర్థం చేసుకోండి. ఇది పరిస్థితి. పూర్తి స్థాయిలో ఎన్నికల కమిషన్ అయితే ఈ గ్రామాలకు సంబంధించినటువంటి ఓట్ల చేంజింగ్ విషయం, పోలింగ్ బూత్ల విషయాన్ని మాత్రం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి నమ్మకం లేకనే ఇటువంటి దాడులు ఇవన్నీ కూడా చేస్తుందని చెప్పేసి కడప ఎంపీ అవినాష్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ రామతో శ్రీనివాస్, సాక్షి న్యూస్, పులివెందుల నుంచి.